సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం లింగంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బ్యాగరి రాజు విజయం సాధించారు. గ్రామ ప్రజల మద్దతుతో ఆయన సర్పంచ్గా ఎన్నికవ్వగా ఉప సర్పంచ్గా మన్నె మహేందర్ గెలుపొందారు. గ్రామ వార్డు సభ్యులు కూడా ఈ ఎన్నికలో విజయం సాధించి నూతన పాలక వర్గంగా ఏర్పడ్డారు. ఫలితాలు వెలువడిన వెంటనే లింగంపల్లి గ్రామంలో సంబరాలు జరిగాయి. గెలిచిన అభ్యర్థులను గ్రామ ప్రజలు పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ బ్యాగరి రాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ రోజు మా లింగంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో విజయం సాధించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మా గ్రామాన్ని, మా గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, అలాగే గ్రామ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని అభివృద్ధిలో నడిపిస్తానని చెప్పేసి నేను ఈ గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గ్రామాన్ని ఎన్నో విధాలుగా దామోదర్ రాజనరసింహ సహాయ సహకారాలతో నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి నేను మీ మీడియా ముఖంగా మీ అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. మా అంజీర పక్కనే మా మాంజీర నది కలుషితం అయిపోయింది. దానికోసం కూడా నేను రాజనరసింహ సార్ దగ్గరికి పోయి నియమాలు మాట్లాడి దాన్ని శుద్ధి చేసే ప్రయత్నం కూడా చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ ఈరోజు నన్ను ఓట్లేసి అధిక మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అదేవిధంగా మా ప్యానల్ వార్డు మెంబర్స్ అందరికీ కూడా, ఉప సర్పంచ్ మా మహేష్ గారికి కూడా, అందరికీ మా ఊరి గ్రామం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ గెలిపించినందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దామోదర్ రాజనరసింహ గారు చాలా అభివృద్ధి చేశారు మా ఊరికి. ఇంకా మిగిలిన ఏమైనా పనులు ఉంటే సార్తో మాట్లాడి తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నామని అందరికీ ప్రజలకు తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి నిలబడ్డాం. మేమందరము గెలిచినాం. అందరికి బట్టి నమస్కారం. జనాలకు అందరికీ నమస్కారం.